జీవులుగా నా తండ్రి నీ సన్నిధానములో మమ్మల్ని ఉంచి మమ్మల్ని నడిపిస్తూ వచ్చిన మా తండ్రి, మీ పాదములు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీ మహాప్రేమ చేత, మీ దయవాత్సల్యం చేత తండ్రి మమ్మల్ని ఇంతవరకు సజీవులుగా ఉంచాం. అందుకొరకే ప్రభు స్తుతిస్తున్నాం. ఈ క్రమంలో నా తండ్రి నీ కుమారుడు సుబ్బారావు మరేమను బట్టి ప్రభు మీ కొందనాలు. నీ బిడ్డలను ప్రేమించి వారికి ఇచ్చిన కుమార్తెలు మన మౌనికాన్ని బట్టి ప్రభు మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నీ బిడ్డల మీరు కనుపరిచిన మీ ప్రేమను బట్టి మీ స్తోత్రాలు, నీ దయవాత్సల్యతలను బట్టి ప్రభా మిమ్మల్ని కొనియాడి కీర్తిస్తుంటున్నాం. వీళ్ళకి వీరువరిని కూడా నా తండ్రి విద్యావంతులుగా చేసి నీ దయగల చిత్తములో నీ బిడ్డలను మీ సొంత సమయంలో దర్శించి గొప్ప రక్షణ పాపక్షమాపణ మీరు అనుగ్రహించి ఇది ఉన్నట్లుగా తండ్రి నీ కుమార్తె మనను మీరు ప్రేమించి నీ సొంత సమయంలో కొంత నిరాశ కలిగినప్పటికీ నీ బిడ్డను ప్రేమించి తనకిచ్చిన జాబును బట్టి మీ స్తుతిస్తున్నాం. నీ కృపలో నా తండ్రి ఇంతవరకు జ్ఞాపకం చేసుకొని ప్రతికూలమైన పరిస్థితుల్లో అనుకూలపరిచే దేవుడు అని మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరుచుకుంటూ తెలియపరుచిన మీ ప్రేమను బట్టి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నామయ్యా. ఈ సమయంలో తండ్రి ఆ విధంగా మీరు చేసిన మేలు ఉపకారములను స్మరించుకొని మీ నామమును పూజించినట్లుగా హెచ్చించినట్లుగా మీ ఘనమైన నామము నా తండ్రి మహిమపరచబడినట్లు మీరు మా ఎడ్ల కనుపరిచిన ఈ కుటుంబం ఎడ్ల మీరు చూపిన ప్రేమను బట్టి మీ స్తుతిస్తున్నాం. ఈ సందర్భంగా దయగల మా తండ్రి కుటుంబంతో కలిసి సంఘముగా సహవాసములో కలిసి ప్రభు మిమ్మల్ని పూజించడానికి ఆరాధించడానికి మీ నామమును హెచ్చించడానికి ప్రభు మీరు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నా తండ్రి మీ ఘనమైన నామం నా ప్రభు మరి స్థలములో మహిమపరచబడినట్లు, మీ ఘనమైన నామం పూజించబడినట్లు, మీ ఘనమైన నామం ప్రకటించబడినట్లుగా దయలు మా తండ్రి రాత్రి మీరు ఇచ్చిన తరుణం బట్టి మీ స్తుతిస్తున్నాం. దేని కొరకై ప్రభా మరి నిదాసుని కూడా ఉదయకాలం మా మధ్యకు తీసుకొని వచ్చి యెరూషలేములో ప్రత్యేకమైన సువార్త కూడికల్లో ఉదయకాలం ఆయన కాపురి యొక్క ప్రాధాన్యత ఎంత అవసరమో నాతో తండ్రి మరి ఆ గొర్రెల కొరకై నా తండ్రి కాపురి ఎంత అవసరమో మీరు తెలియపరుస్తూ మాట్లాడుతూ వచ్చిన నీ మాటలన్నిటిని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయన. ఆ తండ్రి రాత్రి కాల సమయంలో నీ కుటుంబంగా ఆ విధంగా తండ్రి అదే నా ప్రభా మరి విషయాన్ని కంటిన్యూషన్లో ప్రభా నీ దాసుని మీరు బలపరచండి, మీ ఆత్మచేత నింపండి, మీ ఆలోచనల చేత బలపరచండి. నీ దాసుడు మట్టివాడే ఒట్టివాడే కానీ ప్రభా నీవు బలమైన దేవుడవు, శక్తివంతుడవు, సామర్థ్యం కలిగిన వాడవు, సర్వజ్ఞాని అయిన దేవుడవు, మానవిక అంతరంగములను శోధించే వాడవు, ఎరిగి ఉన్నటువంటి వాడవు కనుక తండ్రి చేరి వస్తున్న మాకును యంత్ర శబ్దం ద్వారా దగ్గరగా దూరంగా నిల్చున్న నీ ప్రజలకు ఏ మాటలు అవసరమో నీ దాసు నోట మీరు ఉంచి బలహీన పాత్రను ఎత్తి పట్టుకొని నీ మహిమైశ్వర్యముతో నింపి మీరు ముచ్చడిస్తూ అవసరదిగా తండ్రి ప్రార్థిస్తుంటున్నాం. మా నమ్మకమైన మా తండ్రి ఏ సమయంలో నా ప్రభా కేవలము నా తండ్రి బలహీన బట్టి మాకు జ్ఞాపకం చేసుకుని పాటల్లో లేఖన భాగంలో కావాల్సిన కృప ప్రారంభ ముగింపులు మీ హస్తగతం చేసి మీ ఆధీనంలోకి మమ్మల్ని తెచ్చుకుంటా ఉన్నాం. మీ అధికారం కిందకు వస్తున్నాం తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా కదలికలన్నీ మీ స్వాధీనించుకొని ప్రాంగణం అంతటిపై మీ రక్తాన్ని ప్రోక్షించండి. కనబడని చీకటి శక్తులను బంధించండి. నీ సన్నిధికి చేరువచ్చు వారందరూ నీ మాట నా తండ్రి శ్రద్ధతో విని వాటిని గ్రహించినట్లుగా వారి అంతరంగములను మీరు చెరపట్టండి, మీ ఆధీనంలో ఉంచుకోండి. శత్రు కార్యములైపరిచి మీ నామము మీరు మహిమపరచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. నా తండ్రి యంత్ర శబ్దం దగ్గరగా దూరంగా వినిచినట్టు వారు ఇంకెందరూ చీకట్లో ఉన్నారో, మరణములు ఉన్నారో, ఇంకెందరూ తండ్రి మరి మీకు దూరంగా ఉన్నారు, వారందరూ కూడా నా వాక్యం వెల్లడుగుతుంది వారికి వెలుగు కలుగునని చెప్పిన దేవా, అటు నీ వెలుగును వారి మీద ప్రకాశింపచేసి వారి చీకటి బ్రతుకులను వేరు చేసి దేవాన్ని చిత్తమైతే నీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షణగా అంగీకరించి తమ పాపములకు ప్రాయశ్చిత్తం పొందినట్లుగా మీ కృప అనుగ్రహించి దేవా మీ నామం మహిమపరచుకోమని శిలువ రక్త ప్రోక్షణ మామూలు తెచ్చుకొనొచ్చు చేరాగల ప్రియులు బట్టి మీ స్తుతిస్తున్నాం. మనం రావాల్సిన ప్రియులను సరళలో నడిపించము.
దేవా, కలిసి మేము ఈ గృహంలో గడిపే సమయం అంతా కూడా తండ్రి కుటుంబానికి మీ నామమునకు మహిమ ఉన్నట్లుగా ఈ కుటుంబానికి ఆస్వాదకరమైనట్లు కృపానుగ్రహిస్తారని నమ్మి స్తుతిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభుని దరిజేరను
ప్రభువన్నెను ధరించెదను. నా మాట వినుమని ప్రభువన్నెను. నా మాట వినుమని ప్రభువన్నెను. జీవన జ్యోతిగా జగమునకొచ్చెను. జీవన జ్యోతిగా జగమునకొచ్చెను. నీవెరిగితివా నీకితిని, నీవెరిగితివా నీకితిని, నీ చీకటిని పోగొట్టును, నీ చీకటిని పోగొట్టును, పోగొట్టును. నా మాట వినుమని ప్రభువన్నెను. నా మాట వినుమని ప్రభువన్నెను. వాటిని పారగోలెను, పాతవాటిని పారగోలెను. నూతన పరచును సర్వమును, నూతన పరచును సర్వమును. పరికించుముని స్థితిగతిని, పరికించుముని స్థితిగతిని, స్థితిగతిని. నా మాట వినుమని ప్రభువన్నెను. నా మాట వినుమని ప్రభువన్నెను. నిన్ను రాష్ట్రింపను పిలుచుచుండే, నిన్ను రాష్ట్రింపను పిలుచుచుండే. నా మాట వినుమని ప్రభువన్నెను. నా మాట వినుమని ప్రభువన్నెను. సోదరులారా, గ్రామస్తులారా, పాటలు పాడము, పాటలు ఆపేసాం. గమనించి ప్రతి ఒక్కరు కూడా మరి కొండూరు సుబ్బారావు గారి ఇంటి దగ్గరికి చేరవలసినదిగా ప్రభు బెట్ట మీకు మనవి చేస్తున్నాం. ఇది మంచి తరుణం. దేవుడు మనల్ని ప్రేమించి, మన గ్రామాన్ని ప్రేమించి, తన దాసులను తన ఆత్మచేత నింపుకొని మన వద్దకు తీసుకుని వచ్చారు కనుక దేవుడి మనల్ని ప్రేమించి దేవుడి మాటలు మనకి ఇస్తున్నప్పుడు ఈ మాటలు మనం సంపాదించుకోవటం అనేది అవసరం. లోకంలో ఏ విధంగా ఆస్తులు మనం సంపాదించుకుంటున్నామో అదే రీతిగా దేవుని వాక్యాన్ని సంపాదించుకున్నట్టు వలన దేవుని రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. ఈ లోకంలో సంపాదించినంత ఆస్తి అంతా కూడా ఇక్కడే ఉంటుంది. దాన్ని విడిచి మనం వెళ్ళాలి. ఇది మన వెంట రాదు, కానీ దేవుని వాక్యం మనతో కూడా ఉంటుంది. మనలను పరలోకం తీసుకెళ్తుంది, ప్రభు దగ్గరికి తీసుకెళ్తుంది. బైబిల్ పనిలో పాడుకొని దేవుని వాక్యాన్ని మనం వింటాం. బలే బాలే మాట బంగారు మాట, బైబుల్లో మాట, యేసు మాట. బలే బలే మాట బంగారు మాట, బైబుల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. బలే బలే మాట బంగారు మాట, బైబుల్లో మాట, యేసు మాట. బలే బలే మాట
బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. రెండింటికి వచ్చింది. రండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, మీకెల్లరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభాలు తెలియపరుస్తూ ఉంటున్నాం. కృపగల కనికరం గల దేవుడు ఉదయకాల సమయం మనకి తన సన్నిధి తోడుగా ఉంచి నడిపించినాడు. దేవుడు మన మేలు కొరకు స్థానిక యెరూషలేం సంఘం దాసుడు జార్జి గారు, వారి కుటుంబం కావచ్చు, స్థానిక సంఘం వారికి ఇచ్చినట్టు భారం మేరకు మన ఆత్మలకు క్షేమం కలుగులాగున దేవుడు ఈ శ్రేష్టమైన సమయాలు ఇస్తూ ఉన్నాడు. ఈ సాయంకాలం కూడా ప్రభు నామంలో మనము ఈ స్థలంలో చేరి మరి కొండూరు సుబ్బారావు గారు వారి బిడ్డ కుమార్తె మౌనిక ఆ పాప విషయంలో మన్నా ఆ పాప మరి తనకి దేవుడు చేసిన ఈ గొప్ప మేలు ఉపకారం మేరకు తన స్టడీస్లో తోడైండి ఇచ్చిన చక్కని జాబ్ విషయంలో మరి వారు ఎంతో కృతజ్ఞత నిండిన హృదయంతో మనలందరినీ కూడా వారి గృహం చెందుకు ఆహ్వానించినారు. తద్రీతిగా ఈ దినాన్ని సాయంకాలం వారి పక్షంగా వారి సంతోషంలో మన పాలివారమై దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి దేవుడు అనుకూల సమయాన్ని ఇచ్చినాడు. ఎంతవరకు పాటల ద్వారా దేవుని ఘనపరచడానికి దేవుడు కృపనిచ్చినాడు. ఈ సమయంలో మనందరికీ బాగా పరిచయమైనటువంటి 103వ కీర్తనలో నుండి కొద్ది తలంపులు మనము జ్ఞాపం చేసుకొని ప్రభువుకి కృతజ్ఞత ఈ కుటుంబ పక్షంగా మనం చెల్లిస్తాం. 103వ కీర్తన 1వ వచనము నుండి 5వ ఈ వచనం వరకు మార్చి మనము చదువుకుంటాం. 103వ కీర్తన 1 నుండి 5 వచనాలు మార్చి మనము చదువుకుందాం. 103వ కీర్తన 1 నుండి 5 వచనాలు మార్చి మనం చదువుకుంటాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము. నా ప్రాణమా యెహోవాను సన్నతించము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వన వలె నీ యవ్వనము కృతదగుచుండినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. చాలండి. ప్రేమగల దేవుడు ఇట్టి వచనాల ద్వారా మనతో మాట్లాడునుగాక. మన ఆత్మలకు దేవుని పట్ల అధికమైన కృతజ్ఞత కలిగి ఉండినట్లు సహాయం చేయగాక. చిన్న ప్రార్థన చేసుకుంటాము. కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేస్తాం. మా ప్రియమైన మా తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో నీకు స్తుతులు వందనాలు. మానవ మాత్రమైన మాకు దేవా ప్రభా, నిజంగా పాపులము, శాపగ్రస్తులము, చెడిపోయి పాడైపోయిన వారము. దేవా, మా చెడుతనం బహు గొప్పది. మేము కేవలం నిత్య నాశనానికి నరకానికి తగిన వారము. అయినా మీ ప్రేమ శాశ్వతమైనది గనుక దయగల తండ్రి, కాలము పరిపూర్ణమైనప్పుడు మీ రొమ్మున అనుకున్న ప్రియకుమారుణ్ణి దేవా ఈ భూమి మీదకి పంపి, అటు మీ ప్రియకుమారుడు మా అందరి కొరకు ఒక్కసారి ఆ క్రూరమైన సిలువలో
తను వ్రేలాడదీయబడి తన మరణ భూస్థాపన పునరుద్ధానము ద్వారా మీరు మాకిచ్చిన గొప్ప రక్షణను బట్టి నీకు వందనాలు తండ్రి. మీరు మాకిచ్చిన నిత్య జీవాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అంతమటుకే కాక ఈ భూగోళం మీద మీరు మాయడలు చేస్తున్న లెక్కలేనటువంటి మేలులు ఉపకారాలను బట్టి దేవా నీకు ఎంతో వందనాలు తండ్రి. సమయంలో ప్రభా ఇదిగో 103వ కీర్తన ద్వారా దేవా మీరు మాతో మాట్లాడండి. మహిమగల దేవా ఇదిగో ఇట్టి కీర్తన ద్వారా మా హృదయములకు కావలసినటువంటి దేవా ప్రభా ఇదిగో ఆ కృతజ్ఞతా భావంతో మా హృదయాలు నింపండి. వందనాలు తెలియపరుసు నీ సహాయాన్ని కోరుకుంటూ యేసు ప్రభు ఘనమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరే, ఇక్కడ ఎన్నోసార్లు మనము ఈ కీర్తన మనం ధ్యానించి ఉంటాం. ఈ సాయంకాలము కేవలం కొద్ది నిమిషాలు కొద్ది మాటలు మనము ఈ కీర్తనలో నుండి మనము ధ్యానము చేస్తాం. ఇక్కడ ఈ కీర్తనాకారుడు మనందరికీ బాగా పరిచయమైనటువంటి దావీదు భక్తుడు. ఇట్టి కీర్తన తన ఎంత అనుభవంతో రాసిన వాడై ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే తన అంతరంగంలో ఉన్న తన ప్రాణముతో ఆయన చెబుతూ ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించము అని అంటా ఉన్నాడు. పిల్లరా, ఇక్కడ మనము చూస్తే గనక నా అంతరంగమున సమస్తమా అని అంటే మానవునిలో కేవలం మనుషుని గురించి ఎక్కువ మంది ఏమనుకుంటారంటే కేవలం శరీరం ఒకటి అనుకుంటూ ఉంటారు. కానీ మన అంతరంగంలో ఒక ప్రాణం ఉన్నది, ఇంకా లోపల చూస్తే ఆత్మ కూడా ఉన్నది. ఎందుకంటే మనము దేవుని స్వరూపంలో దేవుని పోలికలో మనం చేయబడ్డాం. ఆదికాండం 1వ అధ్యాయం 26, 27, 28 వచనాల్లో అక్కడ మనము దేవుని స్వరూపములో దేవుని పోలికలో చేయబడి ఉన్నాం అని వ్రాయబడింది. అంతేగాక మరి ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనములో వ్రాయబడిన ప్రకారం నేల మంటితో దేవుడు మనల్ని చేసి తన యొక్క జీవవాయువు వదుగా నరుడు జీవాత్మ అయ్యను అని కూడా రాయబడింది. అంటే దేవుని ఊపిరి మనలో ఉంది కాబట్టి మనము ఈ యొక్క ప్రాణము కలిగి ఉన్నాం, ఆత్మను కూడా కలిగి ఉంటున్నాం. మనలో తర్వాత ఈ భౌతికమైన శరీరాన్ని కూడా కలిగి ఉంటున్నాం. కాబట్టి దావీదు భక్తుడు కేవలము పెదవులతోనే కాదు, కానీ తన ప్రాణముతో తన ఆత్మతో బైబిల్లో మనం చూస్తే యోహాను సువార్త మరి అక్కడ 4వ అధ్యాయములో మనందరికీ బాగా తెలుసు. అక్కడ 23, 24 ప్రాంతాల్లో దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి అని. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు. అంతేకాదు యథార్థంగా కూడా దేవుణ్ణి ఆరాధించాలని, అటువంటి వారిని దేవుడు కోరుకుంటా ఉన్నాడు అని కూడా బైబిల్లో అక్కడ యోహాను సువార్త 4లో రాశాడు. కాబట్టి పిల్లరా, ఈ సమయంలో మరి ఇక్కడ దావీదు భక్తుడు కూడా నా అంతరంగమును సమస్తమా అంటే తన ఆత్మ ప్రాణ శరీరములతో, కరెక్ట్గా చెప్పాలంటే ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నాడు. ఆత్మతో సత్యముతో అంటే తన అంతరంగం అంతటితో కూడా. ద్వితీయోపదేశకాండములో అక్కడ దేవుడు 6వ అధ్యాయములో బహుశా ఏమంటాడంటే నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ బలముతో శక్తితో నీ దేవుణ్ణి నీ యెహోవాను ప్రేమించాలి, సేవించాలని కూడా అంటాడు. కాబట్టి మనము మన పూర్ణ హృదయముతో అంతరంగముతో దావీదు భక్తుడైతే తన పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నాడు, గణపరుస్తున్నాడు. ఇక్కడ ఎందుకు అని అంటే కనుక ఇక్కడ అంటున్నాడు కదా, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకమా అంటున్నాడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమా అంటున్నాడు. ఇప్పుడు మనము కొన్ని ఉపకారాల గురించి ఇక్కడ దావీదు భక్తుడు తన అనుభవంలో రాశాడు. తన అనుభవంలో కొన్ని దేవుడు చేసిన కార్యాలు, కొన్ని ఉపకారాల గురించి రాశాడు. అందులో మొట్టమొదటిది మనం చూస్తే కనుక ఇక్కడ రాయబడింది ఏంటంటే మనం 3వ వచనములో చూస్తాం. ఏమంటాడండి? ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. మొట్టమొదటిది ఏంటంటే ఆయన మన దోషములన్నిటినీ కూడా క్షమించేవాడు అని దావీదు తన అనుభవంలో గ్రహించాడు. దావీదు ఆయన గొప్ప యుద్ధశూరుడు. ఆయన తన జీవితంలో దావీదు భక్తుడు, ఆయన ఎంతగానో కీర్తనాకారుడు, ఎన్నో గొప్ప కార్యాలు చేసిన వాడే. అయినా కూడా తన జీవితంలో ఎన్నోసార్లు జారిపోయాడు.
దేవుని కృప నుంచి జారిపోయాడు. అయితే ఆయన ఏమని గమనించాడంటే దేవుడు తన పాపాలు లేక మన పాపాలు క్షమించేవాడు అనే సంగతి దావీదు గ్రహించాడు. అవును పిల్లరా, ఆయన మన పాపములను క్షమించేవాడిగా ఉంటున్నాడు. 86వ కీర్తనలో మనము చూసినట్లయితే కనుక 86వ కీర్తన 5వ వచనములో ఇలాగ చూస్తాం. 86వ కీర్తన 5వ వచనం ఏమంటాడమ్మా? ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ప్రభువా నీవు దయాళుడవు, క్షమించటానికి సిద్ధమైన మనస్సు కలిగినవాడు. పిల్లరా, ఇది అత్యంత గొప్ప ఉపకారం మానవాళికి. ఇది నాన్ని ఇక్కడ కూర్చున్న నువ్వు కానీ లేకపోతే ఈ మైకులో వింటున్న తోటి గ్రామ బిడ్డలైనటువంటి వారు గమనించాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, నిజానికి మన పాపములు క్షమించబడుట అత్యంత ప్రాముఖ్యమైన సంగతి. ఎందుకంటే పాపంలో ఉన్నంత వరకు కూడా దేవుడు మనతో ఉండలేడు. పాపంలో ఉన్న వ్యక్తితో దేవుడు ఏమాత్రము కూడా ఉండలేడనమాట. ఎక్కడ పాపం ఉంటుందో దేవుడు అక్కడ ఉండలేడు. కాబట్టి ఎందుకంటే కనుక పాపం మనకి దేవునికి ఒక అడ్డుగోడగా ఉంటా ఉంది. యెషయా గ్రంథం 59వ అధ్యాయం, యెషయా గ్రంథం 59వ అధ్యాయములో అక్కడ భక్తుడి విషయాన్ని జ్ఞాపం చేస్తాడు. 1వ వచనం చూడండి, 2వ వచనం, రక్షింపనేరకయుండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకయుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు అంటాడు. కాబట్టి మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డుగా వచ్చాయి, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచాయి. కాబట్టి ఒకవేళ మనము పాపంలో ఉండి దేవుడు నాతో ఉన్నాడు అంటే భ్రమనే, దేవుడు ఉండలేడు. ఎందుకంటే దేవుడు మహాపరిశుద్ధుడై ఉన్నాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. ఆయన ఏ పాపము లేనివాడు, పాపము ఎరగినవాడు. ఆయనలో ఎటువంటి పాపము కూడా లేదు. ఆయన మహాపరిశుద్ధుడై ఉంటున్నాడు. కాబట్టి ఏంటంటే గనక ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డముగా వచ్చేనో అని రాయబడతా ఉంది. ఓ ప్రియులారా, మనం గమనించాలి, మనం అందరం కూడా పాపంలో పుట్టాం, పాపంలో పెరిగాం, పాపంలో చనిపోతున్నాం. అందుకే వేదాల్లో కూడా ఈ మాట ఉంటుంది. ఏమంటాడండి? పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం పుండరీకాక్షం సర్వపాపహరి అంటారు. నేను పాపంలో పుట్టాను, పాపంలో పెరిగాను, పాపంలో చనిపోతూ ఉన్నాను. పుండరీకాక్షుడైన దేవా, నన్ను ఈ పాప రోగము నుండి విముక్తునిగా చెయ్యి అనేటువంటిది ఆ సంధ్యావందన ప్రార్థన తాలూకు అర్థం. ఓ ప్రియులారా, మనం గమనించాలి, మనందరం పాపంలో పుట్టాం, పాపంలో పెరిగాం. పాపంలో చనిపోతే మాత్రం నిత్య నాశనానికి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి మనం చూస్తే ఈ పాపములు క్షమించడానికి క్షమాపణ కావాలి మనకి. మన పాపములు కడగబడాలి, మన అంతరంగము శుద్ధీకరించబడాలి. పాపం అనేది దేవుని ముఖాన్ని మనకు మరుగు చేస్తూ ఉంది, మన అంతరంగాన్ని మరి మనం చచ్చిన వారుగా చేస్తుంది. ఎందుకంటే బైబిల్లో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో మనందరికీ తెలిసిన ఒక మాట ఇలా ఉంది. ఏమంటాడు? మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అని రాస్తాడు. మన అపరాధము చేత పాపాన్ని బట్టి మనం చచ్చిన వారితో సమానం అన్నమాట. ఎందుకనంటే కనుక మన ఆత్మ మన ప్రాణము మరి కేవలము మన ఆత్మ మృతమైన స్థితిలో ఉంటుంది. కాబట్టి దేవుని కానలే మనం ఆత్మీయ గ్రుడ్డితనములో ఉంటాం. మన పితరులైన ఆదామవులు పాపం చేసిన తర్వాత మనం గమనిస్తే కనుక వారు దిగంబరులని గుర్తించారు. వాళ్ళు దేవుడు అడిగాడు, అయ్యా మీరు ఎవరు చెప్పారు మీరు దిగంబరులు అంటే? మాకు అలాగ తోచింది అంటారు వాళ్ళు. అవును పిల్లలు, వారు దాక్కున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో ఆత్మ చీకటి అయిపోయింది, మనుషుని అంతరంగం చీకటితో నిండిపోయింది, మనుషుని ఆత్మ మృతమైన స్థితిలోనికి వచ్చేసింది, మానవుడు గుడ్డివాడైపోయినాడు. అయ్యో ప్రియుడా, ఈ సంగతి నువ్వు గ్రహించావా? బైబిల్ ఇలాగూ సెలవిస్తూ ఉంది. ఇక్కడ మళ్ళా 103వ కీర్తన మీరు ఇక్కడ చూడండి ఏమంటాడు. 103వ కీర్తన మనం గమనిస్తే కనుక 103 కీర్తన మీరు చూడండి, ఇక్కడ ఇలాగూ అంటాడు.
చూడండి, మనం చూసే 10వ వచనాన్ని లేకపోతే 8వ వచనం నుండి చూస్తారా? 103వ కీర్తన 8, 9, 10 వచనాలు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు అంటాడు. ఇక్కడ చాలామంది ఎలాగే అనుకుంటాం, అయ్యా మన పాపాలు క్షమించబడ్డం అంత తేలికనా అని. మన పాపాలు ఎవడు క్షమించగలడు? మన పాపాలు నిజంగా క్షమాపణ మనకు దొరకగలదా అంటే ఇక్కడ బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుని యొక్క గుణలక్షణాలు ఏంటంటే ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు. 8వ వచనములో యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, తర్వాత దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కూడా కాడు. కాబట్టి ఆయన కృపా సమృద్ధి గలవాడు. ఆయన కృపకి అంతు పొంతు లేదన్నమాట. అంటే ఆయన జాలి దయకి ఏమాత్రం అంతు లేదు. ఆయన ఎంతో జాలి పడుతూ ఉంటున్నాడు నీ పట్ల నా పట్ల. నీ పట్ల నా పట్ల ఆయన ఎంతగానో జాలిగొని ఉన్నాడు ప్రియమైన వారలారా. కానీ ఇక రాయబడిన మాట మనకు ప్రతీకారం చేయలేదు అని రాశాడు. ఇక్కడ మీరు గమనిస్తే 10వ వచనం, మన పాపం బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు. మరి ప్రతీకారము దేవుడు తీర్చకుండా ఎలా ఉన్నాడు? ప్రతిఫలం ఇవ్వకుండా ఎలా ఉన్నాడు అంటే ప్రతీకారం చేశాడండి. చేశాడా అంటే చేశాడు. ఎలా చేశాడు అంటే గనక మన స్థానములో వేరొక ఆయన నిలబెట్టాడు దేవుడే. మన స్థానంలో వేరొక వ్యక్తిని నిలబెట్టాడు. మనపై ఉండాల్సినటువంటి శిక్ష ఆయన మీద వేశాడు. మన పాపమంతా ఆయన మీద వేశాడు. మళ్ళా ఒకసారి యెషయా గ్రంథం 53వ అధ్యాయానికి మీరు వచ్చినట్లయితే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనాన్ని మళ్ళీ ఒకసారి మీరు చూస్తారా? యెషయా 53వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ 6వ వచనం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యమునొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించిన వాని ఎదుడు గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. చాలండి పిల్లరా, ఎవరి మీద మోపాడు దేవుడు? మన మీద. మన పాపపు శిక్ష మనకు వేయకుండా, ఆ పాపపు భారం మన మీద పెట్టకుండా దేవుడు వేరొక ఆయన్ని, ఎవరినంటే తన సొంత కుమారుణ్ణి, ఆయన రొమ్మున అనుకున్న అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. బైబిల్లో రాయబడింది, ఆయన మీద యెహోవా మన అందరి దోషము అతని మీద మోపినని రాయబడింది. అమ్మా పిల్లలారా, దేవుని బిడ్డలారా, ఎవరైనా ఇంకా రక్షణ లేకుండా ఉన్నారా? నువ్వు ఒక సంగతి గమనించాలి. నీ శిక్ష నీకు ప్రతీకారం దేవుడు చేయలేదు. నీ దుష్కార్యాలకి, నువ్వు చేసిన పాపాలకి, నువ్వు చేసిన దుష్కార్యాలకి, అవన్నిటికీ లెక్క ఎంతో ఘోరాతిఘోరమైంది. ఇలా అంటారు పెద్దవాళ్ళు, రోజు కనీసం ఒక్క తప్పు చేసావనుకో, పోనీ కాదులే 10 తప్పులు చేసావనుకో, చూడండి వారానికి ఎన్ని అయిపోయినాయి, నెలకి ఎన్ని అయినాయి, సంవత్సరానికి ఎన్ని అయినాయి. ఇప్పుడు నీ వయసు ఎంత? నీ వయసుతో పోలిస్తే ఇన్ని సంవత్సరాలు లెక్కేసుకుంటే రోజుకి 10 పాపాలు చెప్పనా? నీ పాప భారం ఎంత గొప్పది, ఎంత భయంకరమైనది. బైబిల్లో ఒక ఆయన ఇట్లాగో అన్నాడు. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయంలో ఆయన యథార్థంగా ఆయన ఒప్పుకున్నాడు. ఏమనంటే, ఈ పాప భారం చాలా ఘోరమైంది, అది ఆ బరువు చాలా ఘోరమైంది అని వ్రాస్తాడు ఆయన. ఆదికాండం 4వ అధ్యాయం చూడండి, 13వ వచనాన్ని చూడొచ్చు మీరు. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అంటాడు. ఓ అమ్మా, నీ దోషం తాలూకు శిక్ష నువ్వు భరించలేవు.
అయ్యా అమ్మ, నీ దోష శిక్షను భరింపలేనంత గొప్పది, నీ పాపం తాలూకు శిక్షను భరింపలేనంత గొప్పది. కయ్యను అన్నాడు ఆ మాట. ఆదికాండము 4వ అధ్యాయంలోనే బైబిల్లో ఆ మాట రాశాడు. అట్లనే రాయబడింది. నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అంట. కాబట్టి దాన్ని ఎవరు మోయగలరు? ఆ దోష శిక్ష ఎవరు తీసుకోగలరు? ఎవరి మీద వేసుకోగలరు? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఒక ఆయన ఇట్లాంటి ప్రశ్న వేశాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయములో, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ఒకసారి మీరు చూడండి. ఈ ప్రశ్న వేయబడింది, అయ్యా ఎవరైనా ఉన్నారా? పరలోకములో ఎవరైనా ఉన్నారా? భూమి మీద ఎవరైనా ఉన్నారా? భూమి క్రింద ఎవరైనా ఉన్నారా? అనేటువంటి ఒక భయంకరమైన ప్రకటన చేయబడింది, జారీ చేయబడింది. చూడండి ఆ మాట మనం చూస్తే కానీ ప్రకటన 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథం విప్పుడుకైనను చూచుటికైనను ఎవనికిని శక్తి లేకపోయేను. ఆ గ్రంథం విప్పుడుకైనను చూచుటికైనను యోగ్యుడెవడను కనబడనందున నేను బహుగా ఏచుచుండగా చాలండి. పిల్లరా, పరలోకములో కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఎవరు కూడా ఈ దోష శిక్షను, మానవాళి తాలూకి దోష శిక్షను ఎవరు కూడా భరింపలేరు. నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అంటాడు. ప్రియుడా, నువ్వు అర్థం చేసుకో, నీ పాపం తాలూకు శిక్షను భరించలేవు, నువ్వు భరించలేవు. ఇంకొక ఆయన ఇట్లా అంటాడు చూడండి. కీర్తన గ్రంథం 49వ అధ్యాయం, కీర్తన గ్రంథం 49వ అధ్యాయములో ఒక భక్తుడు ఎట్లాగూ సెలవివ్వడం మనం చదవగలం. కీర్తన 49 7, 8, 9 వచనాలు చూస్తారమ్మా. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తం దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే చాలండి. పిల్లరా, ఈ మాటలు గమనించారా ప్రియులరా? ఈ మాటలు గమనించి ఎవడు కూడా ఎలాగైనా కానీ తన సహోదరుని విమోచించలేడట. ఈ పాప కోపము నుండి బయటికి లాగలేడు. ప్రియులారా, గ్రామస్తులారా, నీ పాప దోషం చాలా భయంకరమైంది. నీ జన్మతః కర్మతః పాపం చాలా ఘోరాతి ఘోరమైంది. చాలా కాలం క్రితం మన భారతదేశంలో ఒక ఆయన ఉండేవారు. ఆయన పేరు ఆది శంకరాచార్యుల వారు. ఈ ఆది శంకరాచార్యుల వారు దగ్గరికి ఒక ఆయన వచ్చాడట. ఆయన వచ్చి ఇలాగ అడిగాడట, గురువుగారు, నాకు మోక్ష మార్గము కావాలా? నేను మోక్షానికి వెళ్ళాలి ఉందండి, నాకు దారి చూపండి గురువుగారు అన్నాడట. ఏంటండి? మోక్షానికి మార్గాన్ని చూపించండి అని అడిగాడట. నువ్వు మోక్షానికి వెళ్ళాలనుకుంటున్నావా అని అడిగాడు గురువుగారు, ఆది శంకరాచార్యుల వారు. అవునండి గురువుగారు అన్నాడట. సరే, నా కూడా రా అన్నాడట. చాలా దూరం నడిపించి సముద్రం ఒడికి తీసుకెళ్ళాడట ఆయన్ని. సముద్రం ఒడికి తీసుకెళ్ళి అక్కడ నెమ్మదిగా ఇలా అన్నాడట. తన ఈ లోపల ఉన్నటువంటి ఒక ఈ దర్పణం అంటారండి, చెంచాలా ఉంటుంది, ఆ తీసి అన్నాడట, నాన్న ఒక గొయ్యి తవ్వు అన్నాడట. ఏంటంటే సముద్రం ఒడ్డున ఏమా గొయ్యి తవ్వమన్నాడట. ఆయన ఇంకా తవ్వు నాయన అన్నాడట. ఒకసారి సముద్రం ఇసుకంతా తోడు గొయ్యిలా తయారు చేశారట. అప్పుడు నెమ్మదిగా అన్నారట గురువు గారు. ఏమన్నాడు తెలుసా? ఈ చెంచా తీసుకొని సముద్రంలో నీరంతా కూడా ఈ గుంటలకు తోడేసిందన నాకు కనబడు, అప్పుడు నీకు మోక్షం దొరుకుతుంది అన్నాడట. అర్థమైందండి? సముద్రంలో నీరంతా గుంటలోకి తోడాలట. ఎప్పుడు తోడతాడంటారు? ఎప్పుడు తోడతాడండి? అది చెంచాతోటి. సరే, చెంచా కాదు, బకెట్తో అని ఎప్పుడు తోడతాడండి? అయ్యగారు అదేంటండి అలా అంటారు? ఈ చెంచాతోటి ఏంటి, సముద్రంలో నీరేంటి, గుంటలోకి ఎప్పుడు తోడతాను అయ్యగారు అన్నాడట. నాన్న అదే నాయన మోక్షానికి అంటే కష్టం అదే. మరి ఆ మోక్షము కష్టం అది.
దాన్ని ఎవడు కూడా వెళ్ళలేడు అన్నాడట అప్పట్లో ఆ గురువు గారు. పిల్లలు అర్థమైందా? కానీ ఇప్పుడైతే సూక్ష్మంలో మోక్షమని మనం గమనిస్తాం ప్రియులారా. ఈ దినాల్లో అయితే దేవుడు ఆ ద్వారాన్ని తెరిచాడు. ఇక్కడ రాయబడింది, అవును వారి ప్రాణ విమోచన ధనము క్రయధనము చాలా గొప్పది, అది తీరేది కాదు అంటున్నాడు ఇక్కడ పాత నిబంధన కాలంలో భక్తుడు. వారి ప్రాణ విమోచన క్రయధనము చాలా గొప్పది అంటున్నాడు. పిల్లరా గమనించండి, 2024 సంవత్సరాల క్రితం కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆ ప్రియకుమారుడు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసు అనే పేరుకు అర్థం ఏంటంటే గనక తన పాపములను తన ప్రజలను వారి పాపము నుండి విమోచించేవాడు గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టారు. కాబట్టి యేసుక్రీస్తు ఆయన దేవుని చేత అభిషేకించబడి మానవుల పాపాన్ని తొలగించడానికి ఈ లోకానికి వచ్చాడమ్మా. ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవాళికి పాప క్షమాపణ సంపాదించడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకే బైబిల్లో పాపులను రక్షించడానికి క్రీస్తు లోకానికి వచ్చాననే వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నదని బైబిల్లో రాయబడింది. నశించిన దానిని వెదికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాను అని కూడా వ్రాయబడతా వచ్చింది. ఓ ప్రియులారా, మనుషులు ఒక్కసారి మరణించాలని రాయబడి తర్వాత తీర్పు జరుగుతుంది. కానీ యేసుక్రీస్తు వారు మనుషులందరి కొరకే ఒక్కసారి మరణించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు నీ కొరకే కూడా, నీకు బదులుగా. అందుకే ఈ దినాన్న ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో కార్చిన అమూల్య రక్తం, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనం కడిగి పవిత్రులుగా చేయను అని రాయబడింది. ఈ దినాన్ని ఏదైతే నా పాపపు శిక్ష అది బహుభారమైంది అని కయ్యను అన్నాడు కదా. నిజమే, నీ పాపపు ఆ యొక్క శిక్ష నువ్వు మోయలేనంత బరువైనది, అది చాలా గొప్పది పిల్లారు. అవును. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన నీ పాప భారాన్ని ఆయన తానే మోసివేశాడు. ఆయన నీకు బదులుగా మోసాడు, నీ కొరకే మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. అందుకే ఇక్కడ ఇలా అన్నాడు చూడండి ఒకసారి, 103వ కీర్తన మీరు గమనించినట్లయితే కనుక అక్కడ ఈ చక్కటి మాట రాశాడు. ఏమంటాడండి చూడండి, 12వ వచనం, 103వ కీర్తన 12వ వచనం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు అని ఇక్కడే రాశాడు. తూర్పుకు పడమర ఎంత దూరమో మన అతిక్రమాలు మనకు అంత దూరం చేసినాడు. అంతేకాదు పిల్లరా, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం అక్కడ 25వ వచనం ఏమనంటాడండి, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నీ పాపములను జ్ఞాపకము చేసుకోను అంటున్నాడు. పిల్లరా, నీ అంతరంగాన్ని దేవుడు తుడిచివేస్తాడు. నువ్వు గతకాల సమయంలో చేసిన ప్రతి పాపాన్ని కూడా ఆయన తుడిచివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను కడగడానికి సిద్ధంగా ఉన్నవాడే ఉంటున్నాడు. ఇది యెషయా గ్రంథం 44వ అధ్యాయం 22వ వచనము కూడా చూడండి. యెషయా 44 22వ వచనం. మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను, నేను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొని నేను విమోచించి ఉన్నాను, నీ పాపములు తుడిచివేసి ఉన్నానని సెలవిస్తా ఉంటున్నాడు. అంతేకాదు మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనాన్ని కూడా చూడండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం అక్కడ 19వ వచనములో ఈ చక్కటి మాట రాశాడు. 7వ అధ్యాయం 19వ వచనం. ఆయన మరల మన యందు జాలిపడను, మన దోషములను అణిచివేయను, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీ పడవేదు. అవును, మన దోషాన్ని సముద్రపు అగాధములో పడవేసేవాడు ప్రియులారా. కాబట్టి దేవుడు మన జీవితాల్లో చేసిన గొప్ప ఉపకారం ఏంటంటే, అన్నిటికంటే ఈ లోకములో ప్రియులారా
అన్నిటికంటే కూడా దేవుడు మనకు చేసిన అత్యంత గొప్ప ఉపకారం, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకమంటే మొట్టమొదటి ఉపకారం ఏంటంటే ఆయన మన దోషాలు క్షమించి వేశాడు, ఆయన మన పాపములని తుడిచివేశాడు, ఆయన మనల్ని కడిగివేశాడు. నువ్వు ఆయనని అంగీకరించాలి, ఈ సత్యాన్ని నువ్వు అంగీకరించాలి, నువ్వు దాన్ని నమ్మాల్సిన వాడవు, నువ్వు అంగీకరించవలసిన వాడవు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఏమంటాడండి? ఏమంటాడమ్మా? ఆ ప్రియని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అవును, దేవుని యొక్క మహాకృప మహదైశ్వర్యాన్ని బట్టి ఆ ప్రియని యందు యేసుక్రీస్తు వారి శిలువ బలి అర్పణ ద్వారా, ఆయన రక్తము ద్వారా ఆయన మనకి మన పాపములు క్షమాపణ మనకు ప్రసాదించాడు. ప్రియుడా, నీ హృదయం కడగబడాలని కోరుతున్నావా? నీ మనస్సాక్షి తేటగా నిర్మలముగా మంచి మనస్సాక్షిగా మారాలనుకుంటున్నావా? సోదరి, అమ్మాయ్య, యేసుక్రీస్తు వారి దగ్గరికి రండి. ఆయన తప్ప వేరొక మార్గం లేదు. నేనే మార్గము సత్యము జీవము అని సెలవిచ్చాడు. ఆయన ద్వారానే మనకు పాప క్షమాపణ ఉన్నది. వేరే మార్గం లేదు, వేరే పరిస్థితి లేదు. ప్రియుడా, మళ్ళా చూడు, రెండవ ఉపకారం ఏంటి? మొట్టమొదటి ఉపకారం ఏంటంటే ఆయన మన పాపములు క్షమించుటనే. చూడండి, 103వ కీర్తన, అక్కడ మనం చూసిన ప్రకారం ఇక్కడ ఏమంటాడండి? మొట్టమొదటిగా ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. కాబట్టి బిడ్డ, మన్నా కదా, మన్నా అయిన ఈ పాప దేవుడు ఆమె పాప క్షమాపణ బిడ్డకి దయచేస్తాడు. అమ్మాయి పిల్లరా, ఈ లోకపరంగా దేవుడు మనకి ఎన్నో కార్యాలు చేస్తాడు, కరెక్టే. కానీ దానికి ముందుగా మన జీవితాల్లో మనకి ముఖ్యంగా కావాల్సింది దేవునితో సత్సంబంధం మనకు కావాలి. అనగా దేవునికి మనకి మధ్యలోని పాపం అనే అడ్డుగోడ తొలగించబడాలి. అందుకే ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం 3వ వచనములో రాయబడిన ప్రకారముగా ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. రెండవది ఏంటంటే ఇక్కడ చూడండి కిందన, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అని కూడా అంటే, నీ సంకటములు అంటే నీ రోగములని అర్థం. ఈ సంకటాలు ఏంటంటే ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూసే దాన్ని ఏమంటారంటే, నీ సంకటాలు అంటే నీ రోగములన్నీ కుదిర్చేవాడు, నీ రోగాలు కుదిర్చేవాడిగా ఉంటున్నాడు. ఎటువంటి రోగాలు? లేదా బైబిల్ ఈ మాట అద్భుతంగా అంటున్నాడు. ఆయన మనకి పాప క్షమాపణ ఇవ్వడమే కాదు, కానీ దేవుడు మనకి స్వస్థత క్షేమాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు. ఎందుకంటే ప్రియులారా, పాపం అనేది, పాపం తాలూకు పర్యావసనాలు ఎన్నెన్నో. అందులో ముఖ్యంగా రోగం అనేది, పాపం అనేది మనుషుని శరీరములో అనారోగ్యాన్ని తీసుకొచ్చేదిగా ఉంటుంది. మనుషుని ప్రాణములు నెమ్మది లేకుండా చేస్తూ ఉంది పాపం అనేది. తద్వారా దేహములు అది రకరకాల రూపాన్ని ధరిస్తూ ఉంది. అంటే రకరకాల రోగాలు. ఈ రోగాలన్నిటికీ మూలం ఏంటంటే పాపమే ప్రియులారా. బైబిల్ సెలవిస్తున్న ఈ మాట మీరు చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఈ అద్భుతమైన మాట మీరు చూడొచ్చు. బైబిల్లో ఈ మాట అక్షరాల అట్లానే రాయబడింది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనాన్ని చూస్తారమ్మా. మత్తయి 8:17 ఏమంటాడమ్మా? ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లా స్వస్థపరిచెను, అందువలన ఆయనే మన బలహీనతలు వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్తని యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును అంటున్నాడు. ఆయనే మన బలహీనతలు వహించుకొని మన రోగములను భరించాను. పిల్లరా, నీ రోగాలు యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితమే ఆయన సిలువలో వహించాడు. నీ రోగం ఏదైనా కూడా ఆయన ఆనాడే భరించి వేశాడు. నీ రోగం ఎటువంటిదైనా కానీ, చిన్న రోగమైనా పెద్ద రోగమైనా కానీ, ఆ రోగం ఎంత భయంకరమైన ఒక క్యాన్సరే కానీ, ప్రియుడా, ఒకవేళ కనుక అది గుండె వ్యాధి కానీ, ఒక మెదడు వ్యాధి కానీ, ఒకవేళ కనుక నీ రోగము అది ఒకవేళ నీ దేహములో అది దేనికి సంబంధించిన రోగమైనా కానీ, డాక్టర్ గారు డయాగ్నోస్ చేసి ఎంత ఘోరమైన రోగాలు చెప్పని, అవన్నీ కూడా 2024 సంవత్సరాల క్రితమే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ రోగాలు భరించి వేశాడు. నీ రోగాలు ఆనాడే భరించిన వాడు.
బైబిల్లో కావాలంటే మీరు చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయములో ఆ మాట చక్కగా ఎప్పుడో రాసి పెట్టాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి రాకమునుపే దాదాపు 700 సంవత్సరాలకు మునిపే ఈ మాట ఇలాగూ వ్రాయబడ్డ మనం చూస్తాం 4వ వచనములో. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం ఏమని రాయబడిందమ్మా? నిశ్చయముగా అతడు మన రోగములు భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతని ఎంచితిమి చాలు. పిల్లలు ఈ మాట చూడండి, నిశ్చయముగా అతడు మన రోగములు భరించెను. అంతేకాదు 5వ వచనం చూడండి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఈ మాట గమనించండి, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. ప్రియుడా, ఈ మాట గమనించు, ఆయన మన రోగాలు భరించాడు. ప్రియ సహోదరి సోదరుడా, దేవుడు యేసుక్రీస్తులో నీ రోగాన్ని ఎప్పుడో తీసేశాడు. నీ భయంకరమైన మెదడు వ్యాధిని తీసేశాడు. ఆయన నీ యొక్క క్యాన్సర్ని 2024 సంవత్సరాల క్రితమే ఆయన భరించేశాడు యేసుక్రీస్తు వారు. నీకు సంబంధించిన ఏ రోగమైనా కానీ ఆ మాట నువ్వు అనిచ్చాడు. ఒకసారి ఒక గొప్ప దైవజనుడి దగ్గరికి ఇలాగే ఒక ఆమె వచ్చిందట. ఆమె గొంతు క్యాన్సర్తో బాధపడుతుంది, మాట రావడంలే. ఆయన కీచేందో, పాస్టర్ గారు నా గొంతు పోయింది, నా గొంతు పోయింది, నాకు బాగోలేదు, నాకు క్యాన్సర్ అన్నారు డాక్టర్ గారు అని చెప్పేసి పాపం స్వరం లేక మాట్లాడుతూ ఉందట. పాస్టర్ గారు ప్రార్థన చేయాలి నా కోసం. ఆయన చాలా గొప్ప దైవజనుడు ఆయన. అమ్మ అయితే నీకోసం నేను ప్రార్థన చేస్తాను, ఇక్కడ అలా కూర్చో అని చేసి ప్రార్థన చేసి, ఏమ్మా అంటే, పాస్టర్ గారు నాకు ఇంకా బాగాలేదందట. అప్పుడు పాస్టర్ గారు, అమ్మ నువ్వు నమ్మాలమ్మా అంటే, పాస్టర్ గారు నేను ట్రై చేస్తున్నా నమ్మడానికి, నేను ప్రయత్నం చేస్తున్నా నమ్మడానికి అందట ఆమె. ప్రయత్నం చేయడం కాదమ్మా, నువ్వు అంగీకరించాలా, నీకోసం ఎప్పుడో ఆయన భరించాడని. అప్పుడు నేను ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను బాగు చేస్తాడమ్మా. నువ్వు నమ్మాలి అని అంటే, ప్రయత్నం చేస్తున్నాను పాస్టర్ గారు, నువ్వు కుదరట్లేదని కీచు స్వరంతో అరుస్తూ ఉందట. ఇంక లాభం లేదు, ఈమె చనిపోవడం ఖాయం అనుకుని బాధపడుతూ పాస్టర్ గారు ఇంక వదిలేద్దాం అనుకున్న టైంలో మనసులో ప్రార్థన, ప్రభా ఈమె స్థితి ఎలాంటిది, నేనేం చేయగలను అంటే దేవుడు వెంటనే ఒక ఐడియా ఇచ్చాడట, ఆలోచన. ఏమిటో ఆలోచన తెలుసా అండి? ఆయన అన్నాడట, సరేలే కానమ్మా నువ్వు పని చేస్తావా అన్నాడట. పాస్టర్ గారు ఏదోనూ చేస్తానండి, నమ్మలేకపోతున్నానండి అందట. సరే నమ్మలేకపోతున్నావు కానీ ఒక పని చేయమ్మా, ఒక పుస్తకం పేపర్ తీసుకురా అన్నాడట. సరే ఆమె పుస్తకం పేపర్ తెచ్చుకుందంట బయటికి వెళ్ళి. అమ్మ ఓ పని చేయి, ఇదిగో ఈ మాటలు రాయి అన్నాడట. ఏ మాటలు అండి? ఇక్కడ రాయబడింది కదా 4, నిశ్చయముగా అతడు మన రోగములు భరించను. తర్వాత ఇంకో మాట ఏంటండి? అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. కాబట్టి ఈ మాటను 10,000 సార్లు రాయి అన్నాడట. ఎన్నిసార్లు? 10,000 సార్లు రాసే అన్నాడట. రాసే అంటే కనుక పాస్టర్ గారు రాసేస్తాను. పాస్టర్ గారు మళ్ళీ అన్నాడట, అమ్మా అలాగే నువ్వు 100 సార్లు రాసిన తర్వాత కళ్ళు మూసుకో. ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగింది, ఆయన పొందిన దెబ్బలు నాకు స్వస్థత కలిగింది అని మనసులో అనుకో. మళ్ళీ రాయడం మొదలెట్టన్నాడట. ఆమె మొత్తానికి పోయిందంటే వెళ్ళి మొత్తానికి పుస్తకం తీసుకుని రాయడం మొదలెట్టింది. 10,000 సార్లు. అలాగే కొన్నిసార్లు రాసి మళ్ళీ ఆగి కళ్ళు మూసుకొని, ఇదిగో ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగేసింది. ఒక వారం అయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వచ్చిందట, కులాసాగా వచ్చిందట. పాస్టర్ గారు అన్నారు మంచి స్వరంతో అన్నదట, రాసేసాను, మీరు ఇచ్చిన హోంవర్క్ చేసేసాను అందట. ఏంటంటే మీరు ఇచ్చిన హోంవర్క్ చేసేసాను పాస్టర్ గారు అందట. మంచిదమ్మా, 10,000 సార్లు రాసేసావు, సరిగానే నీ గొంతుకేంటి బాగైపోయింది కదా అన్నాడట. కరెక్టే కదా పాస్టర్ గారు, నా గొంతు బాగుంది కదా అందట. అమ్మ నువ్వు ఉత్సాహంగా కనబడుతున్నావు, మొన్నైతే నీరసంగా చచ్చేలా వచ్చి ఇప్పుడు బాగున్నావు కదా అన్నాడట. కరెక్టే పాస్టర్ గారు, నేను బాగున్నట్టునే అన్నాడు. అవును క్యాన్సర్ అన్నారు కదా అంట. కరెక్టే, నా క్యాన్సర్ ఉందా అందట ఆమె.
హాస్పిటల్కి వెళ్ళి కనుక్కొని అంత వెళ్ళిందంటే తిరిగి వచ్చి డాక్టర్ అన్నాడట, నీకు క్యాన్సర్ లేదు, గుడ్డు లేదు అన్నాడట. పాస్టర్ ఎలా జరిగింది అన్నాడట. ఏమీ లేదమ్మా, నేను చెప్తే నువ్వు నమ్మలే, 10,000 సార్లు రాసావు కదా, ఆ రాసి నీ బుర్రలో ఏమైపోయింది, నాకు స్వస్థత దొరికింది అనుకుంటే వచ్చావు, కానీ నిజంగా దేవుడు నీ హృదయం, నీ అంతరంగంలో, శరీరంలో స్వస్థత. అయితే దేవుడు ఆ పాస్టర్ గారికి ఆలోచన ఇచ్చాడు. ఆమె విషయంలో పర్టికులర్గా ఆమె చేత రాయించిన ఆయన నమ్ముతుంది, అప్పుడు బాగుపడద్దని దేవుడు చెప్పాడు. తద్వారా గొంతు క్యాన్సర్ ఎగిరిపోయింది. మంచి స్వరంతో చిందులేసి గంతులేసి ఆమెకు బాగుపడిపోయింది. ప్రియులారా, సంగతి ఏంటంటే ఆయన మన రోగములు భరించేశాడు. ఎప్పుడు భరించాడు? 2024 సంవత్సరాల క్రితమే. నువ్వు చెప్పే ఏ రోగమైనా కానీ అప్పుడే ఆయన భరించేశాడు, అప్పుడే ఆయన కొట్టేశాడు, అప్పుడే దాన్ని ఇంటుమారి పెట్టేశాడు. ఇదిగో పలానా సోదరి సుశీలమ్మ రోగము కొట్టివేయబడింది, పలానా గుండె జబ్బు కొట్టివేయబడింది, మెదడువాది కొట్టివేయబడింది. అప్పుడో అకంప్లిష్డ్ వర్క్, అది అయిపోయిన కార్యక్రమం, అది దేవుడు ఎప్పుడో చేసేసాడు. ఇప్పుడు మనం నమ్మాలా, విశ్వాసం ఉంచాలి, అంగీకరించాలి. దేవుడు నన్ను ఇలాగ బాగు చేశాడని ఏ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నీకు బాగుపడతావు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం, అక్కడ కూడా ఈ మాట రాశాడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం ఏమనంటాడండి? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చూడమ్మా. 24 ఏమంటాడు? మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన పొందిన గాయములను బట్టి, ఆయన ఎప్పుడో చేసి ముగించిన కార్యము ద్వారా ఇప్పుడు నీకు స్వస్థత గ్యారెంటీగా దేవుడు ఇస్తా ఉన్నాడు, గ్యారెంటీగా ఖచ్చితంగా ఇస్తా ఉంటున్నాడు. కాబట్టి పిల్లరా, రెండవదిగా ఏంటంటే ఆయన మన సంకటములను కుదిర్చినవాడు, చేసి ముగించినవాడు. ఇది నాన్న నీకు ఆరోగ్యం ఉంది, ఒకటి నీకు పాప క్షమాపణ ఉంది, నీ పాపములు కడిగివేయబడతాయి. యేసు రక్తములో నీ ప్రతి పాపము కూడా కడిగివేయబడుతుంది. నువ్వు శుద్ధినివిగా అయిపోతావు, నీ అంతరంగం పవిత్రం చేయబడతా ఉంటుంది, నీకు మంచి మనస్సాక్షి దొరుకుతుంది, నీకు నిర్మలమైన మనస్సాక్షి దొరుకుతుంది. తద్వారా రెండవది ఏంటంటే ఆయన నీ సంకటములన్నిటినీ కుదిర్చినాడు. అంటే నీ రోగములన్నీ బాగు చేసేసి ఉన్నాడు. నీ రోగం ఎంత రోగమైన అన్ని రోగాలు నాకు గుర్తుకు రావడం లేదు. నీ రోగం ఎటువంటిదైనా కూడా ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తులో తండ్రి అయిన దేవుడు నిన్ను ఆరోగ్యవంతురాలుగానే చూస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు లోపల నేనెంతో స్వస్థత క్షేమంతో చూస్తూ ఉన్నాడు. నిజం అన్నమాట. మూడవది చూడండి, ఇక్కడ 103వ కీర్తన 3వ సంగతి ఏంటయ్యా అనంటే, మొట్టమొదటి ఉపకారం ఏంటంటే దేవుడు చేసిన గొప్ప ఉపకారం మనకి మన పాపములైనా క్షమించి వేశాడు. రెండవది ఏంటంటే ఆయన మన సంకటములు అంటే మన రోగములన్నిటినీ కుదిర్చిన వాడే ఉంటున్నాడు. మూడవది ఏంటండి? సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ప్లరా, ఇది తర్వాత మనం చూస్తున్నాం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. పిల్లరా, ఈ సమాధి అనుభవం అనేది మనం గమనించాలా? అది మరణపు అనుభవం. అది అయ్యా మరణకరమైన పరిస్థితి. అది బైబిల్లో ఇలాగ సెలవిస్తా ఉన్నాడు ఒక భక్తుడు. 116వ కీర్తన చూస్తారా ఒకసారి? 116వ కీర్తన. సమాధిలో నుండి ఆయన నీ ప్రాణమును విమోచిస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ 116వ కీర్తన 3వ వచనాన్ని చూడమ్మా. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొరపెడితిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. ప్రియులారా గమనించండి, సమాధిలో చచ్చిన వాళ్ళు ఉంటారు. మరణానుభవం ఇది, మరణపు అనుభవం ఇది, చచ్చిన అనుభవం ఇది. నువ్వు చనిపోతూ ఉన్నావు, నువ్వు మరణిస్తూ ఉన్నావు, ఇదిగో నీకు చావు ఇదిగో దగ్గరలో ఉంది. ఇక్కడ భక్తుడైతే అంటున్నాడు, మరణ బంధకాలు నన్ను చుట్టేసినాయి,
తర్వాత పాతాళపు వేదనలు నాకు చుట్టుకొని ఉన్నాయి, శ్రమ దుఃఖము నాకు కలిగింది. ఓ ప్రియులారా, ఈ మూడవది సమాధిలో నుండి, సమాధి అనుభవంలో నుండి, మరణకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి, చావు గోతుల నుండి మనం పాడబడతాం. చావు గోతుల నుండి ఆయన నన్ను లేవనెత్తాడు, చావు గోతుల నుండి నన్ను లేవనెత్తాడు. చూడండి 30వ కీర్తనలో ఆ మాట రాశాడు కదా, మన గుర్తు కోసం. 30వ కీర్తనలో ఆ మాట ఉంటుంది. 30వ కీర్తన ఇక్కడ ఏమంటాడు? 8వ వచనం చూడమ్మా. 8వ వచనం, యెహోవా నీకే మొరపెడితిని, నా ప్రభువును బతిమాలుకుంటుని, నేను గోతులోనికి దిగిన ఎడల నా ప్రాణం వల్ల ఏమీ లాభము? మను నిన్ను స్తుతించిన, నీ సత్యమును గురించి అది వివరించిన. ప్రియులారా, దయచేసి గమనించు సోదరి సోదరుడా, ప్రియులారా, ఆ గోతి అనుభవంలో, సమాధి అనుభవంలో దేవుడు నిన్ను పైకి లేవనెత్తాడు. మృతమైన స్థితిలో నుండి, చచ్చిన స్థితిలో దేవుడు నిన్ను పైకి లేవనెత్తాడు. యోనా గ్రంథము చూడండి ఒకసారి. యోనా గ్రంథము, యోనా కూడా ఇలాంటి దాదాపు ఘోరమైన అనుభవం ద్వారా వెళ్ళాల్సి వచ్చింది ఆయన బ్రతుకు దినాల్లో. అంటే సమాధి అనుభవమే. దాదాపు తాను సమాధి అయిపోయాడు అనుకున్నాడు, చచ్చిపోయి నేను సమాధి చేయబడ్డానని. దాదాపు ఈ యోనా గారు ఆ స్థితిలోనే ఆయన నిజంగా అనుకుంటూ వచ్చాడు. మీరు చూడొచ్చు యోనా గ్రంథం 2వ అధ్యాయం ఆయన ఏమంటాడు? 3వ వచనము చూస్తారా? 2వ వచనం 3వ లైన్లో చూడండి. యోనా గ్రంథం తీసారా? యోనా గ్రంథం 2వ అధ్యాయం అక్కడ 2వ వచనం 3వ లైన్లో ఏమంటాడమ్మా? పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగాట, పాతాళ గర్భములో నేను కేకలు వేస్తున్నాను. తర్వాత 3వ వచనాన్ని చూడండి. ఇక్కడ నీవు నన్ను అగాధమైన సముద్రములో అగాధమైన సముద్రములో అంటాడు. 5వ వచనాన్ని చూడమ్మా. 5వ వచనం, ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్ర అగాధము నన్ను ఆవరించేసింది అంటాడు. అంతేకాదు ఇక్కడ 6వ వచనము చూడమ్మా. 6వ వచనములో, నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నాయి, పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణమును కోపములో నుండి పైకి రప్పించావు. 7వ వచనం, కోపంలో నుండి నా ప్రాణములలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటే చాలు. ప్రియులారా, ఇక్కడ కొన్ని మాటలు వాడాడు. పాతాళ గర్భములో నేను ఉన్నాను, అగాధమైన సముద్రములో నేను ఉన్నాను, సముద్రపు అగాధములో ఉన్నాను, పర్వతముల పునాదుల్లో నేనున్నాను, నా ప్రాణము కోపములో ఉన్నది, కోపంలో ఉండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లాది. ఆయన అనుకుంటున్నాడు యోనా గారు. చేప కడుపులో ఉన్నాడు, సమాధి అయిపోయింది, చచ్చిపోయాను అన్నాను, నేను సమాధిలో ఉన్నాను, మృతమైన స్థితిలో ఉన్నాను, సమాధిలో ఉన్నాను నేను. ప్రియులారా, మరణపు అనుభవం, దాదాపు మరణపు అనుభవం. ఎన్నో సమయాల్లో, ఒకసారి కాకినాడలో మా నాన్నగారు హాస్పిటల్లో ఉన్నాడు. గుండె స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో పెట్టారు. పెద్ద హాస్పిటల్ అంటారు కాకినాడలో, మాది కాకినాడలేండి. కాబట్టి ఏంటంటే అది నేనేమో నైట్ ఉండేవాడు, మా అమ్మగారు పగలు ఉండేది. నేను నైట్ డ్యూటీ చేసేది పగలు. ఒక నైట్ మా అమ్మ కోసం నైట్ అంతా అయిపోయింది, హాస్పిటల్లో ఉన్న ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఉదయాన్న చూస్తే బైబిల్ సంచులు వేసుకొని మన వాళ్ళు వస్తూ ఉన్నారు, కొవ్వూరు ప్రాంతం నుంచి వస్తూ ఉన్నారు. కొవ్వూరు వాళ్ళది, అక్కడ మన మందిరం వాళ్ళు. బైబిల్ సంచులు చూస్తాను మన వాళ్ళ ఉన్నారనుకొని ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని చెప్తాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్ మీరు ఎక్కడంటే నేను పలానా చోట బ్రదర్ అన్న, వాళ్ళు కూడా మాది కొవ్వూరు బ్రదర్, ఈయన అక్కడ సంఘ పెద్ద గారు, ఈయన పలానా పేరు అని చెప్పి ఈయనకి హార్ట్ సమస్య వచ్చింది, జాయిన్ అవుతున్నాం అన్నాడు. సరే హాస్పిటల్లో జాయిన్ చేశారు, పడకిచ్చారు, ఐసీయూలో పెట్టారు. అప్పుడు ఉదయాన్నే డాక్టర్ గారు, మా అమ్మ ఇంకా రాలే, అప్పుడు నేను హాస్పిటల్లో ఉదయాన్నే 9 ఎంత అయినట్టుంది, డాక్టర్ గారు రౌండ్కి వచ్చాడు. రంగనాథ్ అని కాకినాడలో మేజర్ డాక్టర్, అతిపెద్ద డాక్టర్ ఆయన. ఆ ప్రాంతం అందరికీ ఈ గుండె మించిన వాళ్ళు లేడు ఇంకా. కాబట్టి ఆ రంగనాథ్ గారు, డాక్టర్ రంగనాథ్, ఆయన రౌండ్లు వేసి వచ్చిన తర్వాత నేను బయట నిలబడ్డా, రౌండ్లు వేస్తున్నాడు కదా ఐసీయూలో, బయట నిలబడితే ఆయన ఆ బ్రదర్ కొవ్వూరు, ఆయన హార్ట్ సమస్య ఆయన ఉన్నాడు కదా, వాళ్ళ బంధువులు బయట ఉన్నారు. రౌండ్ వేసి వచ్చిన తర్వాత లోపల వాళ్ళు ఎవరు ఉన్నట్టున్నారు, బయటకు వచ్చాడు. నేను అడిగా, బ్రదర్ ఏమన్నారండి డాక్టర్ గారు అన్నాను. ఆయన అన్నాడు, ఆ బ్రదర్ అన్నాడు, బ్రదర్ మా వాడికి ప్రాణం ఇక్కడ ఉందంట అన్నాడు. ఎక్కడండి? ఇక్కడ అంటే ఏంటి బ్రదర్ అంటే కాసేపుడికి పోద్దంట అన్నాడు. ఏంటండి?
అదేంటి బ్రదర్ అంటే డాక్టర్ గారు చెప్పారు. ఆయన ఎవరండి? కాకినాడలో పెద్ద డాక్టర్ ఆయనే ప్రాణం ఎలా పోద్ది కావచ్చు మనకేం తెలుసు అండి. చెవులుంచి పోద్దో బయటించి పోద్దాం అని తెలియదు, కానీ ఇక్కడ ఉందండి ప్రాణం. ఎక్కడుందండి? కరెక్ట్ ఏమో డాక్టర్ ఇక్కడ ఎతుకుతూ ఉంటాడు నాడి కోసం, మనకి తెలియదు, కానీ ఇలా పోద్దాడు ప్రాణం. అయ్యో అలాగా బ్రదరు, అరే రే రే అలా అంటా ఉన్నానా? కరెక్ట్గా వారం రోజులు అయిందండి. డిశ్చార్జ్ అయ్యి ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన. నేను అక్కడే ఉన్నా, చూస్తానే ఉన్నా, డిశ్చార్జ్ అవ్వడం కూడా చూస్తానే ఉన్నా. డాక్టర్ గారు ఏమైందని మాట ఏమైపోయింది, ప్రాణం ఎక్కడి నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది కావచ్చు, మనకేం తెలుసు అండి. ఎక్కడి నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది కావచ్చు. కానీ ఒకటి ప్రియులారా, మనం చూస్తూ ఉంటున్నాము ఇక్కడ యోనా అటువంటి అంటే మరణపు అనుభవం, దాదాపు సమాధానం, నా పని అయిపోయింది, నీ చాప్టర్ క్లోజ్, ఇదిగో సమాధిలో యోనాకి తెలియట్లే ఎక్కడున్నాడో. ఏంటి సమాధిలో ఉన్నానేమో, ఇదిగో భూమి అగాధంలో ఉన్నాను, ఎక్కడో భూమి లోపల ఉన్నా, నేను సమాధి అనుభవంలో ఉన్నా, నేను చచ్చిపోయి ఉన్నాను, బతుకున్నా నాకు అర్థం కావడంలే, నేను బతుకున్నాను చచ్చిపోయినా నాకు తెలియట్లా అనుకున్నాను, సమాధిలో ఉన్నానేమో అనుకుంటా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఇంకొక ఆయన కూడా చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఇంకొక వ్యక్తిని కూడా మీరు చూడొచ్చు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం, యెషయా గ్రంథం 38వ అధ్యాయం మీరు చూస్తే ఇక్కడ ఒక ఆయన దేవుడు అన్నాడు, నీళ్ళు చక్కబెట్టుకున్న ఆయన నీ టైం అయిపోయింది, మరణిస్తా ఉన్నావు అన్నాడు. ఇప్పుడు ఆయన ఏంటంటే బాధతో సిద్ధంగా లేడు పాపం ఆయన. మరి ఎవరండి? హిజ్కియా గారు సిద్ధంగా లేడు కావచ్చు. 38వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. ఆయన ఏమంటాడు? అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతును, కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థింపగా. ప్రియులారా చూడండి, హిజ్కియా కూడా దాదాపు మరణపు అనుభవంలో ఉన్నాడు, సమాధి అనుభవంలో ఉన్నాడు. దేవుడు డిక్లేర్ చేశాను, చనిపోతున్నావు, ఇల్లు సర్దుకోనాయనా, దినాలే నీకిక కొన్ని రోజులు మాత్రమే మిగిలినాయి, కొన్ని రోజులు మాత్రమే మిగిలినాయి, నీ టైం అయిపోయింది అంటూ ఉన్నాడు. బిళ్ళరా మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి నీ టైం అయిపోయింది, నీ టైం క్లోజ్ అయిపోయింది. ఇర్మియా కూడా తను ఎక్కడున్నాడు? తను దాదాపు మరణానుభవంలో ఉన్నాడు. కానీ పిల్లరా, దేవుడు ఆయన్ని మరణములో నుండి జీవములోనికి దాటించిన వాడై ఉన్నాడు. చూడండి, ఈ మాట మనం చూస్తాం. చూడండి ఒకసారి, మరి యోహాను సువార్త 5వ అధ్యాయం కదా, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం ఏమంటాడమ్మా? యోహాను సువార్త 5:24, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవ గలవాడు, వాడి తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పు. ఓ ప్రియులారా గమనించి, సమాధిలో నుండి నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం చూడండి. ఇక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, నిజంగానే సమాధిలో ఉన్నాడు, మామూలుగా కాదు, ఇక్కడ నిజంగానే చచ్చిపోయాడు, సమాధిలో ఉన్నాడు. అలాంటి సమాధి దగ్గరికి యేసుక్రీస్తు వారు వెళతా ఉంటే ఇంటి వాళ్ళందరూ కూడా ఎందుకు అంటా ఉన్నారు? వాళ్ళకి అర్థం కాలే, వాళ్ళకి అర్థం కాలే అమ్మా, వాళ్ళకి అర్థం కాలే. మార్త అనే స్త్రీ అప్పటికి చూడండి ఏమంటుందో చూడండి. ఇక్కడ యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనం ఒకసారి చూస్తారా? యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనం. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. చాలండి పిల్లరా, ఇక్కడ గమనించా, యేసుక్రీస్తు వారు అన్నాడు, ఈ మార్త మరియా బేతనీ గ్రామానికి వెళ్ళాడు. అప్పటికి లాజర్ అనే వ్యక్తి సమాధి చేయబడి 4 రోజులు అయిపోయింది, చనిపోయాడు ఆయన. సమాధి కార్యక్రమం అయిపోయింది, అప్పటికే బాడీ కుళ్ళిపోతూ ఉంటుంది, ఇక కుళ్ళిపోయే స్థాయి ఇక. కాబట్టి ఆ యొక్క అక్క చెల్లెలు మార్త మరి అప్పటికే అన్నారు, ప్రభా నువ్వు గనక నిజంగా టైంకి వచ్చినట్లయితే, ఇక్కడే ఉన్నట్లయితే మా సహోదరుడు చచ్చిపోయి ఉండేవాడు కాదు. ఎందుకంటే నీకంటే రోగాలు బాగు చేసేవాడు ఎవడు ప్రవక్త ఎవరు లేరు. ఇక
నువ్వు రోగాలు బాగు చేస్తే నువ్వు నెంబర్ 1. నువ్వు సమయానికి రాలేదు, మా తమ్ముడు చచ్చిపోయాడు ఏంటి చెప్పిక. యేసుప్రభు అన్నాడు, పునరుద్ధానమును జీవమును నేను నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికని. ఈ మాట నమ్ముతున్నావా అని అడిగాడు. అప్పటికి ప్రభు నేను నమ్ముతున్నానుగా అంది. తీర రాయి తీసేయమంటే అమ్మో ప్రభు వాసన కొడతాడు కదా. కానీ పిల్లరా, యేసు ప్రభు కృతజ్ఞత చేసి లాజర్ బయటికి రా అనగానే చచ్చిపోయి కుళ్ళిపోయిన లాజరు మృతుల్లోంచి లేచాడు. అక్కడ ఆ కట్లతో నిలబడ్డాడు. బయట అందరూ ఇలా చూస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఆ యొక్క సమాధి ఆ గుమ్మం లోపల చూస్తూ ఉన్నారు. అందరూ తొంగి చూస్తూ ఉన్నారు. ఏంటి ఏంటి ఎలాగా, ఏం జరగబోతా ఉంది? లాజర్ బయటికి రాని ఎలా అంటాడు ఈయన? ఎట్లా అనగలడు ఈయన? ఎలా అనగలడు ఈయన? చచ్చిపోయి కుళ్ళిపోయిన వాడిని లేచిరా అని ఎలా అనగలడు? తీరా అందరూ అద్దిరిపోయే విధానంగా ఒకవేళ లాజరు ఆత్మ పరలోకంలో ఉందేమో, లాజర్ అక్కడ ఏదన్నా ఏ కంజీరు కొడుతున్నాడో ఏ హార్మోని వేస్తున్నాడో మనకి తెలియదు. కానీ ఒకటేది గ్యారంటీ, లాజర్ బయటికి రానే మాట ప్రతిధ్వనించింది ఎక్కడంటే పరలోకంలో. లాజర్ బయటికి రా, లాజర్ బయటికి రా. అక్కడ ఉన్నవాళ్ళు, పరలోకంలో ఉన్నవాళ్ళు, ఏ లాజర్ ప్రభు నేను పిలుస్తా ఉన్నాడు పో. అది ప్రభు స్వరం అని తిన్నంగా వెళ్ళిపోయాడు. ఆ సమాధిలో తన బాడీ ఉంది, అందులోకి వెళ్ళిపోయాడు, లేచాడు. ఆ శరీరానికి జీవం వచ్చింది కదండి, శరీరానికి జీవం వచ్చేసింది. వెన్న ప్రేత వస్త్రాలతో బయటికి నెమ్మదిగా వచ్చాడు. తొంగి చూస్తున్నారు అందరూ కూడా, మరియా మార్త ఇంకా అందరూ తొంగి చూస్తూ ఉన్నారు అక్కడ నిలబడి. ఏంటి లోపల ఎలా వస్తారు ఏంటి అనుకుంటే ఆ ప్రేత వస్త్రాలతో అలాగ బయటకు వచ్చాడు. అతని కట్లు విప్పి పోనీయాడు. ప్రియులారా, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. నిజంగా ఆ తర్వాత యోహాను సువార్త 12వ అధ్యాయములో మరి అనే స్త్రీ యేసు ప్రభుకి పూర్ణ హృదయముతో ఆరాధన చెల్లిస్తూ ఉంది. ఎలాగండి? అచ్చ జటామాంసి అతడు సేరున్న రత్తి తీసుకొని అదంతా కూడా ఆయన పాదాల మీద పోసేస్తా ఉంటే చూడు శ్రీ పక్కనున్న వాళ్ళు అన్నారు, ప్రభు ఓయ్ అమ్మాయి ఏంటిది? అది 300 రూపాయల వాల్యూ. అమ్మ దినారాలు, రోజుకి ఒక దినారం కూలి చేతి ఒక దినారం అంటే సంవత్సరం కష్టం అంతా ఆయన పాదాల మీద పోస్తున్నావే. పిల్లరా, ఆమెకు అదంతా లెక్కలో లేదిక. ఏమి తీసుకుని వచ్చిన ప్రభువుని ఆరాధన చేయాలి, ఏమి తీసుకొచ్చి మహోన్నతులని దేవునికి నేను ఆరాధన చేయాలా, ఎలాగో నేను ఆయన గణపరచగలాలి. ఎందుకంటే సమాధిలో నుండి నన్ను కూడా ఒక దినాన్ని పైకి లేవనెత్తేవాడు ఈయనే. నేను చచ్చిపోయి కుళ్ళిపోయినా కానీ ఒక దినాన్ని నన్ను కూడా పైకి లేవనెత్తగలిగిన వాడు ఈయనే. ఇట్ ఈస్ హీ. ఆయనే నన్ను సమాధులను బయటికి తీసుకెళ్ళి పరలోకానికి చేర్చేవాడు ఈయనే. అందుకే ఆమె పూర్ణ హృదయముతో ఇది మనము కూడా ఆరాధన చేసేది. అందుకే ముందస్తుగానే ఆరాధన చేస్తున్నాం. దేవా, ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప విమోచన, ఎంత గొప్ప స్వస్థత, ఎంత గొప్ప క్షేమం, ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప పరలోకం నాకు ఇచ్చినావే. ఇక్కడే ఉన్నావుగా, ఎక్కడున్నావు? భూమి మీదే ఉన్నావుగా, కానీ ఇచ్చినావే అని నేను ఆరాధిస్తున్నావు కదా సోదరి సోదరుడా. సమాధిలోనైనా నీ ప్రాణమును తర్వాత చూడండి ముగించేద్దాం. 103వ కీర్తన మళ్ళా చూడండి. 103వ కీర్తన అక్కడ ఏమో మొట్టమొదటి ఉపకారము ఏంటండి? ఆయనని దోషములన్నిటినీ క్షమించాడు. రెండవ ఉపకారం ఏంటండి? నీ సంకటములంటే రోగములన్నిటినీ కుదిర్చినాడు. మూడవది ఏంటండి? సమాధిలో నుండి నీ ప్రాణమునైన విమోచిస్తూ ఉన్నాడు. తర్వాత ఏంటండి? కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచి ఉన్నాడు. పిల్లరా, కరుణా కటాక్షములు కిరీటం అంటే ఏంటంటే విజయాన్ని ఇస్తాం. అమ్మాయ్య, ఆయన మనకు గొప్ప విజయాన్ని ఇస్తా ఉంటాడు. ఏ గ్రేట్ విక్టరీ బిలవర్డ్, గొప్ప విజయాన్ని మనకి ఇస్తా ఉన్నాడు. కరుణ కిరీటం అంటే ఎవరికి ఇస్తారండి కిరీటము? అమ్మగారు పాపం ఆలోచనలో ఉన్నారు అందరు. ఏంటంటే కిరీటం ఎవరికి ఇస్తారమ్మా? ఎవరికి? ఒక రాజు ఉన్నాడు అనుకోండి, వేరే రాజ్యాన్ని జయించాడు అనుకోండి, ఏమి ఇస్తారమ్మా? కిరీటమే కదా. ఏం చేస్తాడు? వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? ఆ దేశం తాలూ కిరీటం రాజమొకుటాన్ని ఏం చేస్తారమ్మా? ఎవరైతే జయించాడో వాళ్ళ తల మీద పెడతారు.
అయ్యా ఇక్కడి నుంచి నువ్వే మా దేశానికి రాజువి, నువ్వే పరిపాలకుడవు అంటారు. ఒలింపిక్స్లో కూడా పాతకాలంలో ఏం చేసేవారంటే కిరీటాన్ని పెట్టేవారంటే ఒలివాకుల కిరీటం, అది తాత్కాలికమైంది. వాడు గెలిచాడనుకొని పరుగు పందాల్లో గట్రా ఏం చేసేవాళ్ళండి, ఆ ఆలివ్ కిరీటాన్ని అతని తల మీద పెట్టి ఇతను ఫస్ట్ వచ్చాడు, ఇదిగో ఆలివ్ కిరీటమో అంటే గెలిచిన వానికి కిరీటం. ఇది నాని ప్రియులరా, మనము కూడా గెలిచిన, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన యేసుక్రీస్తులో మనకు కూడా అత్యధికమైన విజయాన్ని దేవుడు ఇస్తా ఉంటున్నాడు. చూడండి బైబిల్లో మాట రోమా పత్రిక 8లో చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయములో ఆ మాట రాశాడు. రోమా 8వ అధ్యాయం 37వ వచనం చూడండమ్మా. రోమా 8:37 ఏమని రాశాడు? ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందొచ్చు. పిల్లలు గమనించు, వీటన్నిటిలో మనకి అత్యధికమైన విజయాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 57వ వచనాన్ని చూడండమ్మా. మొదటి కొరింథీ 15:57 ఏమంటాడమ్మా? ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి మనకు జయం అనుగ్రహిస్తున్నవాడు. 20వ కీర్తన చూడండి, 20వ కీర్తన 20 అక్కడ కూడా ఈ మాట మీరు చూడొచ్చు. 20వ కీర్తన ఈ చక్కటి మాట వ్రాసాడు, చూస్తారండి. 5వ వచనం, కీర్తన 20వ అధ్యాయం 5వ వచనం ఏమంటాడు? యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, నీ మా దేవుని నామాన్ని బట్టి మా ధ్వజము ఎత్తొచ్చు. విజయ ధ్వజాన్ని విజయ జెండా ఎగరేస్తా ఉంటున్నా. మా రక్షణ బట్టి జయోత్సాహం చేస్తూ కరుణా కటాక్షాలని కిరీటముగా ఇచ్చాడు. ఈ దినాన్ని మన్నానే ఆ బిడ్డ కూడా దేవుడు ఇచ్చాడు, విజయాన్ని ఇచ్చాడు. ఒకటి, తన పాపాలు క్షమించాడు, తన రోగాలు కుదిర్చాడు, సమాధిలో నుండి పైకి లేవనెత్తాడు. తర్వాత కరుణా కటాక్షములు కిరీటముగా ఇచ్చాడు, విజయాన్ని ఇచ్చాడు. దేని మీద? వీటన్నిటి మీద అత్యధికమైన విజయం దేవుడు మనకిచ్చాడు. ఓ పిల్లరా, యేసుక్రీస్తు వారి మరణ భూస్థాపన పునరుద్ధానము ద్వారా మనకి అత్యధికమైన విజయం, అన్నిటిలో విజయం ఉంది. ఒకటిదాని కాదు, అన్నిటిలో మనకు విజయం ఉంది. నువ్వు కేవలం అంగీకరించి క్రీస్తులో నువ్వు స్థిరంగా నిలబడాలే కానీ నీకు అన్నిటిలో విజయం ఉంది గ్యారంటీగా. ఎందుకంటే తండ్రి అనే దేవుడు యేసుక్రీస్తులో నిన్ను నన్ను కూడా విజయోత్సాహంతో చూస్తామన్నాడు, విజయోత్సాహంతో చూస్తామన్నాడు. చివరిగా ఈ మాట కూడా చూడండి, 103వ కీర్తన 103వ కీర్తన 5వ వచనము చూడండి. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తు. ఇప్పుడు గమనించు, మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినాన్ని ఈ దేని కుటుంబంలో ఈ బ్రదర్ గారు వారి ఫ్యామిలీలో వాళ్ళ పాప విషయంలో మనం కూడి ఉన్నాం. మన్నా అనే బిడ్డ విషయంలో తన ఎడ్యుకేషన్లో దేవుడు కృపనిచ్చాడు, మేలుతో నింపాడు. పిల్లరా, మనం ముగించేసే ముందు కేవలం 2-3 మాటలే మనం చూసి ముగిద్దాం. ఒకటి చూడండి, 113వ కీర్తన 113వ కీర్తన చూస్తారా ఒకసారి? 113వ కీర్తన మీరు చూడండి. ఇక్కడ మనం చూస్తే 7వ వచనం 8వ వచనాన్ని చూస్తారా? 113వ కీర్తన 7-8 వచనాలు చూడండి. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకి ఎత్తువాడు. ఎంత అద్భుతమైన సంగతి! దీన స్థితిలో చూడండి, బిడ్డలు చదివించుట, ఒక జాబ్ సంపాదించుకొనుట, స్థిరపరుట ఎంత ఆశీర్వాదక మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తూ ఉంటున్నాడు. రాయబడిన మాట ఇక్కడ, ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుడికై నేల నుండి దరిద్రులను లేవనెత్తివాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను మేలుతో తృప్తిపరుస్తున్నాడు, మేలుతో తృప్తిపరుస్తున్నాడు. ఇంకో మాట, మొదటి సమూయేలు గ్రంథం అక్కడ కూడా మీరు చూడండి. అక్కడ కూడా ఇటువంటి మాటే అక్కడ కూడా ఉంటుంది, మీరు చూడొచ్చు. 2వ అధ్యాయం, మొదటి సమూయేలు
2వ అధ్యాయం మీరు చూస్తారా ప్రియులారా? చూడండి 7-8 వచనాలు చూస్తారమ్మా. మొదటి సమయాలు 2వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. ఏమంటాడమ్మా? యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగుజేవాడు, కృంగజేవాడును లేవనెత్తివాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గలవారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తివాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన. చాలండి, పెంట కుప్పల మీద నుండి లేవనెత్తినవాడు ఆయనే. మేలుతో ఆయన నిన్ను తృప్తిపరుస్తూ ఉంటున్నాడు. అందుకే ఆయన చేసిన ఉపకారాలు దేనిని మర్చిపోదు. చివరిగా ఈ చిన్న హెచ్చరిక, బిడ్డ తన జీవితాంతం దేవుని ఘనపరచాలి. కానీ లోకస్తులు, శత్రువు కొన్నిసార్లు, అమ్మా ఇదంతా నీ కృషి, నువ్వెంత కష్టపడిపోయావు, ఎంత ప్రయాసపడిపోయావు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం అక్కడ ఈ చక్కటి మాట రాశాడు, నువ్వు మర్చిపోవద్దు అని. జీవితాంతం దేవునికి కృతజ్ఞతతో రాబోయే దినాలు ఇంకనూ దేవుడు తను ఆశీర్వదించులాగున ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం ఇలాగంటాడు. 12-13 వచనాలు చూడండమ్మా. మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీ కలిగినదంతా వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నేను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరిచిపోతావేమో. మళ్ళా 17-18 కూడా చదువుతాలి. 17-18 కూడా ఏమంటాడు? అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఎంత భాగ్యమా కలుగు చేస్తానని అనుకుందరేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకుని వలను. ఎలాగనగా తాను పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధన నేటి వల్ల స్థాపింపవలని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగు చేయవాడు. మన్నాకి సామర్థ్యం ఇచ్చినవాడు దేవుడు, చదువుకోవడానికి కృపనిచ్చినవాడు, సామర్థ్యాన్ని ఇచ్చినవాడు, జ్ఞానం తెలివితేటలు ఇచ్చిన, ఉద్యోగం సంపాదించట్లో కృప చూపించినవాడు దేవుడే. కాబట్టి వీ హ్యావ్ టు హానర్ గాడ్. దావీదు భక్తుడు హెచ్చించబడ్డానికి గల కారణం ఇదే. దావీదు ఎంతగా దేవుడు ఆయన హెచ్చించాడు, అంతగా ఒదిగి ఉండేవాడు. ఎంతగా దేవుడు హెచ్చించేవాడు ఎక్కడుందన్నమాట బైబిల్లో కదా? 2వ సమూయేలు గ్రంథం కదా 7వ అధ్యాయం చివరిగా ఈ చిన్న మాట. అలాగే అంటారని మీరు అంకుల్ గారు చెప్తానే ఉంటారు, మీరు చెప్తానే ఉంటారు అంటారేమో. లేదులేండి, ముగించేద్దాం, కంగారు పడ. 2వ సమూయేలు 7వ అధ్యాయం 18-19 కలిసి చదువుదాం, ముగిందాం. 2వ సమూయేలు 7వ అధ్యాయం 18-19 కలిసి చదువుతాం. ఏమన్నా సరండి? దావీదు రాజు చూసారా? 2వ సమూయేలు 7వ అధ్యాయం 18-19 ఏమంటాడమ్మా? దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఎలాగున మనవి చేసెను, నా ప్రభా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది, ఎంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుని నా సంతానములు కలగబోద్దానని గురించి సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదును నేను నీతో ఏమి చెప్పుకొందును. చాలమ్మా, దావీదు ఎదిగే కొలది తగ్గించుకోవడం నేర్చుకున్నాడు. అందుకే దేవుడు అంతకంతకి అతను వర్ధిల్లేన మాట పదే పదే రాశాడు బైబిల్లో. దావీదు అంతకంతకే వర్ధిల్లేను, ఎందుకంటే ఇంకా తగ్గి ఉండేవాడు. అసలు ఆయన అంతా అని ఎవరు అనుకునే పరిస్థితి కాదు. ఎంతో దీనుడై తగ్గించుకునేవాడు. చివరిగా ఈ చిన్న వాగ్దానం ప్రియబిడ్డకి 2వ సమూయేలు 7వ అధ్యాయం 29వ వచనము కలిసి చదువుదాం. ఈ వాగ్దానం బిడ్డకి ఈ సందర్భంగా జ్ఞాపకం చేద్దాం. 2వ సమూయేలు 7వ అధ్యాయం 29 కలిసి చదువుదాం. దయచేసి నా దాసు నేనని నా కుటుంబము నిత్యమని సన్నిధిని ఉండినట్లుగా
దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభా, నువ్వు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదమునంది నా కుటుంబము నిత్యము. ప్రేమగల దేవుడి వాగ్దానం తన పట్ల, కుటుంబం పట్ల నెరవేర్చునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకోవచ్చు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ, మహిమగల మా రాజా, మహోన్నతుడా, అద్వితీయుడా, ఆది సంభూతుడా, ఆకాశములు మహాకాశములు పట్టజాలని మా ప్రభువా, మీ పాదములు కొందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మీ పాదపెట్టి పెట్ట సాగిలి పడుతున్నాం. మాకు చాలిన తండ్రిగా, మాకు చాలిన దేవుడవుగా, నాయన సర్వశక్తిమంతుడుగా మీరు మాకుండి మా ఎడల మీకున్న మీ ఉద్దేశములు, మీ తలంపులు నా తండ్రి మీరు మీ చిత్తములో నెరవేరుస్తూ మీరు చేస్తూ వచ్చిన మీ కార్యములను బట్టి, ఈ అద్భుత ఆశ్చర్య కార్యములను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. రాత్రికాల సమయంలో మా ప్రియుడు సుబ్బారావు తండ్రి మరియమ్మ వారిని ప్రేమించి వారికి ఇచ్చిన బిడ్డలు మన విషయంలో, మౌనిక విషయంలో ప్రభు ఇంతవరకు నీ కృపను అనుగ్రహించి నీ చిత్తంలో నీ బిడ్డలను మీరు పెంచుతూ మీ ఆలోచనలో నా తండ్రిని బిడ్డలను మీరు ఉంచి నీ కొరకు జీవించట్లో మీరు సహాయపడుతూ వస్తున్నారు. అంతేకాదు ప్రభు, వారిని సన్నిధానంలో నీ కొరకు జీవించుట వలన వారిని మీరు జ్ఞాపకం చేసుకుంటూ నా తండ్రి వారి కొరకై మీరు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదని మీరు చెప్పినట్లుగా నీ మేలుతో నీ బిడ్డలను తృప్తిపరుస్తూ, బలపరుస్తూ, ధైర్యపరుస్తూ వస్తున్న మీ ప్రేమను బట్టి తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మన పక్షంగా మీరు చేసిన ఉపకారం నా తండ్రి ఎంతో గొప్పది, దాన్ని మేము వర్ణించలేం, మా నాలుకలు చాలు. అతి గొప్ప కార్యం దయలు మా తండ్రి నీ బిడ్డల పక్షంగా ఎంతో నిరాశలో, నిట్టూర్పుల్లో, వేదనలో, తండ్రి బాధల్లో కృంగిపోయిన సమయంలో నీవు నా తండ్రి మీరు చాలిన దేవుడుగా నీ బిడ్డలను మీ సొంత సమయంలో వారిని సంధించి దర్శించి, ఇదిగో నేను ఉన్నాను మీ పక్షంగా, మీకు మేలు చేయుటకు నేను ఉన్నాను అని తండ్రి మీరు నీ వాక్కు ద్వారా మీరు వారిని బలపరిచి ఆ విధంగా సంఘముగా సహవాసములో చేరి నీ బిడ్డల పక్షంగా చేస్తూ వచ్చిన ప్రార్థనలు, దీన ప్రార్థనలు మీరు అంగీకరించి, వారి కన్నిటి యొక్క ప్రార్థన మీరు అంగీకరించి, వారి కన్నిటిని తుడిచి తండ్రి ఈ దినమున ఇటు సంతోషం దేవాని సన్నిధానములో సంఘముగా సహవాసములో చేరి కుటుంబంతో కలిసి ఇటు సంతోషాన్ని అనుభవిస్తూ మీరు చేసిన మేలును స్మరించుకుంటూ మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి మీరు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి ప్రభు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. సమయంలో నేను కనుక మీ దాసుని ప్రభు మోజస్ గారు మా మధ్యకు తీసుకుని వచ్చి నీ మహిమాసింహాసనం నుంచి కుటుంబానికి, బిడ్డకు ఆ విధంగా చేరువచ్చిన మాకు యంత్ర శబ్దం ద్వారా దగ్గరగా దూరంగా వినుచున్న నీ ప్రజలకు నా తండ్రి మీరెంత నా తండ్రి నా తండ్రి వారి క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వారు మీరు తెలియపరుస్తూ వచ్చారు. నా తండ్రి మరి సంకటములను కుదిర్చేవారు అని, దేవ సమాధి నుంచి లేవనెత్తే దేవుడు అని, మేలుతో నేను తృప్తిపరచువాడినని ఈ రాత్రి నా తండ్రి సంతోష సంబంధమైన, విజయ సంబంధమైన కిరీటము నీకు నేను ధరింపచేస్తున్నానని, మరణము నుంచి, సంకటముల నుంచి,
వ్యాధుల నుండి దేవా విడుదల కలుగు చేసి, నమ్మకమైన మా తండ్రి, మరణములో నుండి జీవులకు దాటించి పరలోకములో మీరుండే స్థలములోనికి నేను మిమ్మల్ని తీసుకుని వెళతానని, అందుకొరకే పరమును విడిచి భూమి మీదకి నేను వచ్చానని, దేవా మా కొరకు మేము చేసిన అపరాధములను, మా దోషములను నా తండ్రి జగత్తు పునాది వేయబడక మునిపే నేటికి 2024 సంవత్సరాల క్రితమే వీటన్నిటిని మా కొరకు మీరు సిలువలో సహించి మా వ్యాధిని, మా బాధను, మా మరణమును జయించి మీ అందు విశ్వసించుట ద్వారా ఇక మరణమునకు భయము లేదని, మరణములో నుండి జీవములోనికి దాటించనని మీరు సెలవిస్తూ మీరు ముచ్చడిస్తూ వచ్చిన నీ మాటలన్నిటిని బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంత శబ్దం ద్వారా నీ సన్నిధికి చేరి వచ్చిన వారిలో ఇంకెవరు ఇటు రక్షణ అనుభవం తండ్రి లేకుండా ఉన్నారు, వారు మనసు అనుభవం లేకుండా ఉన్నారు, మాటకు మాత్రమే క్రైస్తత్వము కలిగి జీవితంలో నా తండ్రి మీరు లేని జీవితము కలిగి ప్రభా మీకు దూరంగా ఉంటూ వస్తున్నారు, వారందరి కొరకు చేతులెత్తి విజ్ఞాపన చేస్తున్నాను. నిజంగా ఏ ఒక్కరూ నశించి నరకానికి వెళ్ళటం నాకు ఇష్టం లేదంటావు దేవ. అందుకే నా నమ్మకమైన మా తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి మాకు గొప్ప రక్షణ అనుగ్రహించారు. ఈ సంతోషం నా తండ్రి అందరూ అనుభవించాలని, అందరూ కూడా ఈ సంతోషాన్ని పొందుకోవాలని, ఈ గొప్ప రక్షణ అనుభవంలోనికి రావాలనే ఉద్దేశంతోనే మీరు ఇచ్చిన నా తండ్రి ఆజ్ఞ మేరకు హద్దుబాటులో మాకు ఇవ్వబడిన స్థలములో మీ నామాన్ని పూజించడానికి ప్రభు, ఈ విధంగా మీ నామం గణపరచబడి ప్రకటించబడటానికి మీరు ఇస్తున్న కృపను బట్టి మీరు స్తుతిస్తున్నాం దేవా. విన్న వారిలో నూతన కార్యం మీరు ఇచ్చండి, ఈ మాటలు హృదయాలు ముద్రించండి. ఇంకా మరణములోనే చీకటిలోనే ఉన్నవారు మరణములో నుండి జీవులకి దాటిస్తానని చెప్పిన దేవా, అటు నీ గొప్ప కార్యం నీ ప్రజల్లో మీరు చేసి నీ కొరకు మీరు ఆయుత్తపరిచి మీ రాకుడి కొరకు సిద్ధపరచమని అడుగుతుంటున్నాను. ఆ విధంగా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ కుమార్తె మనకు అనుకరించండి. ఇంకా ప్రభు నీ కుమార్తెను బలపరిచి తన బలహీనతలో మీ శక్తిని నింపుతూ రానున్న యాత్ర జీవితంలో తనకి ఇవ్వబడిన స్థలంలో ఆయన మీరు సెలవిస్తూ వచ్చిన రీతిగా ఏ విధంగా దావీదుని యొద్ద దాగి ఉన్నాడు, నీలో నా తండ్రి ఒదిగి ఉన్నాడు, దాన్ని బట్టి తను అనుక్షణం హెచ్చిస్తూ వర్ధిల్ల చేస్తూ వచ్చిన దేవుడు. ఆ విధంగా ప్రభు రానున్న యాత్ర జీవితంలో నీ బిడ్డను ఉన్నతమైన శ్రేణికి తండ్రి మీరు ఆశించిన రీతిగా నీ బిడ్డను హెచ్చిస్తారని నమ్మి స్తుతిస్తున్నా. ఆ విధంగా ప్రభు నీ బిడ్డను బలపరుస్తురండి, కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకునండి. కుటుంబంలో ఉన్న పరిస్థితులన్నిటినీ నీవు ఎరిగిన దేవుడు, మీ సొంత సమయంలో దేవా, మీ సొంత సమయంలో నీ చిత్తం అర్పక్షంగా నెరవేర్చి ఆయన నీ సంతోషం, నీ ఆనందాన్ని ప్రభు కుటుంబంలో నింపుతారని మేము నమ్ముతున్నాం. అట్టి గొప్ప కార్యం నీ బిడ్డల పక్షంగా మీరు చేసి మేలుకే జ్ఞాపకం చేసుకోమని, చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వర్షం దీవించి ఆస్వాదించమని, రాత్రి చేయబడి పరిచర్యను అనేక హృదయాల్లో ముద్రించి నూతన కార్యం మీరు జరిగించి రానున్న యాత్ర జీవితంలో నీ దయాపూర్వకమైన సంకల్పంలోనికి ఏర్పాటులోనికి నీ ప్రజలను నడిపిస్తారని నమ్మి స్తుతిస్తూ నా తండ్రి కుటుంబానికి చేరువచ్చిన ఈ ప్రజలకు దీవుల ఆశలు కోరుకుంటూ మా సహవాసాన్ని దీవించమని యేసు క్రీస్తు నమ్మకమైన ఉన్నతమైన సర్వశక్తిగల నామములు స్తుతించి ప్రార్థించి వినయముతో వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. కోబుకు తెలియజేసిన వాడని వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే
మంచిది దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. వచ్చిన వారందరికీ కూడా మరి భోజనం సిద్ధపరచబడింది. దయచేసి మీరెవరు కూడా వెళ్ళొద్దండి. కుటుంబ తరపున మీకు తెలియపరుచుకుంటున్నాం. అందరూ కూడా భోజనం చేసుకొని మరి ఈ కుటుంబం కొరకు, మరి ముఖ్యంగా మన్నా కొరకు, మౌనిక జాబ్ కొరకు కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేట మీకు మనవి చేసుకుంటున్నాం. చివరి ప్రార్థన చేసుకుంటాం. మన తండ్రి అని దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసం, తోడ్పాటు, ఆశీర్వాదం, మేలు, క్షేమ, స్వస్థత, నెమ్మది, ఆశీర్వాదం ఈ కుటుంబానికి, సుబ్బారావు గారికి, సహోదరికి, అలాగే బిడ్డ మన్నా, మౌనిక బిడ్డలకు, చెరవచ్చిన మనందరికీ తోడుగా ఉండి ఆదరించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. లేచి నిలబడితే అందరు లేచి పక్క తప్పుకోండి. మీకు భోజనాలు